ఏపీకి సంబంధించి లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికీ మన ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అందిస్తారు. ధర్మశ్రీ గారు, సో ఇప్పటికీ 6 గంటల పైగా అంటే 5 నుంచి 6 గంటలకు పైగా విచారణ జరిపించింది సిట్. ఈ విచారణలో ఏ అంశాలు వాళ్ళు అడిగారు? సో మిథున్ రెడ్డి ఎటువంటి క్వశ్చన్స్ కి సమాధానాలు ఇచ్చారంటారు? అసలు ఏమేమి చర్చకు వచ్చాయి ఈ ఉన్న 6 గంటల్లో కూడా? ఇప్పుడు యాక్చువల్గా అమ్మా ఈ లెక్కర్ స్కామ్ విషయంలో ఇప్పటికే మిథున్ రెడ్డి గారిని ఇది వరకు అడిగినప్పుడు కానీ లేదు చెప్పినప్పుడు కానీ మా ఇన్వాల్వ్మెంట్ అది లేదు, యాక్చువల్గా ఇందులో ఎటువంటి స్కామ్ కూడా చూడలేదు లేదని ఆయన లిఖితపూర్వకంగా చెప్పిన అధికారుల చేత ఒత్తిడి చేయించి పర్టికులర్ గా అధికారుల చేత ఒత్తిడి చేయించి అలాగే సంబంధిత అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి చేత కూడా వాంగ్మూలాన్ని ఒత్తిడి చేసి తీసుకొని మిథున్ రెడ్డి తాలూకు వాళ్ళందరూ మిథున్ రెడ్డి ఉన్నారని దీంతో కావాలని తప్పుడు కేసులు బనాయించింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం తాలూకు లక్ష్యం ఒకటే, ఎలా ఒకలాగా వీళ్ళని పొలిటికల్ గా మనం ఎదుర్కోవడం భవిష్యత్తులో కష్టం కాబట్టి ఒక్కొక్కరిని కక్షాదింపు చర్యల్లో భాగంగా వీళ్ళు వేస్తే మరొకరు ముందుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాసే వాళ్ళు పలచనవ్వాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ కేసులు బనాయించడం, అధికారులు ఒత్తిడి చేయడం, చట్టాన్ని చట్టపరంగా కాకుండా చట్టాన్ని గుప్పిట్లో పెట్టుకొని అక్కడ ఉన్నట్టు కొంత వందిగా మాదుల చేత అధికారులని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని అరెస్ట్ చేసే ప్రక్రియలో భాగంగానే ఈరోజు మిథున్ రెడ్డిని కూడా ఇలాగా నిర్బంధించడం జరిగింది. ఇక చూడండి సోకాల్డ్ ఎవరెవరైతే ఉన్నారో ఇప్పుడు ఇంతవరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు అవ్వచ్చు, లేదా కృష్ణమోహన్ గారిని అవ్వచ్చు, లేదా ఈ రోజు మిథున్ రెడ్డి గారిని అవ్వచ్చు, అలాగే ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఆయన కసిరెడ్డి రాజు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నిజంగా ఉన్నప్పుడు వాళ్ళ అరెస్ట్ చేసి వాళ్ళ వాంగ్మూలాలు తీసుకుని వాళ్ళు వేరు, కానీ కావాలని వీళ్ళ పేరు నిలిపించకపోతే మీరు బయటపడని బ్లాక్మెయిల్ చేశారు. రాజకీయాలు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయం అందరికీ తేటతెల్లమే అయింది. అందుకనే ఇంతవరకు కూడా ఎప్పటి నుంచో ఈ స్కెచ్ చేస్తున్నారు. స్కెచ్ లో భాగంగా ఈ రోజు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో కేవలం కూటమి ప్రభుత్వం చేసిన కక్షపూరితమైనటువంటి రాజకీయమే అంటారు ఇది. సో దీనిలో మిథున్ రెడ్డి పాత్ర ఏమీ లేదంటారు. ఏంటి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండేటప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఎవరైతే జగన్ కి బాగా దగ్గరగా ఉన్నారో వాళ్ళ మీద టార్గెట్ పెట్టుకున్నారండి మొదటి నుంచి కూడా. ఆ టార్గెట్ లో భాగంగానే ఈ రోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఫ్యాక్ట్ అండి. ఓకే, ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారంటున్నారు. ఇంకా A4 గా మిథున్ రెడ్డి ఉన్నారు. ఇంకా ఎవరినైనా ఈ కేసులో ఇరికించాలి అని చూస్తున్నాడ? ఇంకెవరైనా ఈ కేసుకి సంబంధికులు కానీ ఎవరైనా కానీ? నిజాన్ని ఇప్పుడు ఒకటండి, నిజం నిగ్గు తీర్చడంలో భాగంగా నిందితులుగా కొంతమందిని ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళు కూడా పేర్లు ఇరికించడం జరిగింది. 100% జరిగింది. చట్టపరంగా ఇప్పుడు ఎప్పుడో జరిగినటువంటి విషయాలు కూడా ఎప్పుడో అసలు తెలుగుదేశం ప్రభుత్వంలో అంతకుముందు ఉండి ఇలాగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కూడా అలాంటి వాళ్ళ మీద కక్షాదింపు పేర్లు చేస్తున్నారు. అయితే విషయం ఏంటంటే కావాలని ఇప్పుడు చేస్తున్నటువంటిది ఇంకా డెఫినెట్ గా మీరు ఒక మాట అడిగారు, ఇంకా ఎవరినైనా అరెస్ట్ చేసే విధానం కొంత డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు. కొంతమందిని బయటపడే ప్రక్రియలో భాగంగా కొంతమంది వైసీపీలో టార్గెట్ చేసిన వాళ్ళు వైసీపీని విడిచి పక్కకి వెళ్ళినటువంటి వాళ్ళ పేర్లు కూడా ఈ రోజు ఏంటంటే వాళ్ళ బయటపడేయాలనే ఉద్దేశం కూడా ఒకళ్ళిద్దరికి ఉంది. వాళ్ళకి తొత్తుగా ఉన్నటువంటి వాళ్ళు అవన్నీ కాలక్రమేణా మీకు 2-3 రోజుల్లో అవన్నీ కూడా బయటకు వస్తాయి. కానీ అంతకు ముందు నుంచి సిట్ అధికారులు కూడా నోటీసులు ఇచ్చి కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు ఇచ్చారని తెలుపుతున్నారు. మరి కుటుంబ సభ్యులు ఈ అరెస్ట్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? వైసీపీ వాళ్ళు కూడా ఏమంటున్నారు? ఒకటండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్ళు నిజంగా చెప్తున్నాం, నీతిగా చేస్తాం, నిజాయితీగా చేస్తాం. ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమాలు పెట్టినా సరే ఎటువంటి లోపాలు లేకున్నా ఎటువంటి పాపాలు తగలకున్నా చేసాం. కానీ ఈరోజు నిజాయితీగా చేసినా సరే కూటమి ప్రభుత్వం
వాంటెళ్ళి వైసీపీని ఏదో రకంగా నీరు కట్టే కార్యక్రమం చేయాలి కాబట్టి కొంచెం మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టార్గెట్ పెట్టిన దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే వైసీపీ వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి చట్టసభలో ఒకరో ఇద్దరు కొంచెం అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. కానీ అది అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు కూడా ఖండించే వాళ్ళవి, వాళ్ళు కూడా చెప్పేవాళ్ళవి. కానీ వాళ్ళు ఏంటంటే వ్యక్తిగతమైన దోషానికి వెళ్ళడం వల్ల పనిష్మెంట్ ఒకరిద్దరు అనుభవించారు. కానీ ఇది పర్టికులర్ గా బెదిరెడ్డి లాంటి వాళ్ళు కానీ లేదా మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కేవలం అరెస్ట్ చేస్తున్నారు అంటే మాత్రం పార్టీని ఏదో రకంగా నిర్వీర్యం చేయాలి, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టుకుని రేపు పొద్దున్న ప్రధాన ప్రతిపక్షం చూస్తే జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఒక బ్రహ్మాండమైనటువంటి ఆదరణ పబ్లిక్ నుంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం చేసుకున్నటువంటి సర్వే కూడా వాళ్ళకి ప్రతికూలంగా ఉంది. ఇలాంటప్పుడు మనం కొంచెం ఇలాంటి వాళ్ళు టార్గెట్ చేసి కార్యక్రమాలకు విఘాతం చేసి ఈ వ్యక్తిగతంగా వాళ్ళని వాళ్ళ పేరు ప్రతిష్ట భంగం చేసే విధంగా చేస్తేనే కానీ లేకపోతే వైసీపీని అడ్డుకోవడం కష్టం అనేలో భాగంగానే వాటి స్కాములు ఆ స్కీముల్లో ఉన్నటువంటి ఏయో స్కాములు ఉన్నాయని వాళ్ళు ఒక అనుమానాన్ని కలిగించి ఈ విధంగా అరెస్టులో ప్రక్రియని మొదలు పెట్టారు. వీళ్ళ తాలూ ప్రధానమైన ఎజెండా లాస్ట్ 14 months కూడా ఏంటంటే వైసీపీని వ్యక్తిగతం దూషించడం, అరెస్ట్ చేయడం ఇవన్నీ అందులో భాగమే. కానీ ఈ 14 నెలల్లో వీళ్ళు సాధించింది కానీ చేసింది కానీ ఈ రాష్ట్రాన్ని ప్రతిపాదన నడిపించింది కానీ ఏమున్నాయండి? ఏ ఒక్క కార్యక్రమాన్ని మర్చిపోలేని కార్యక్రమం ఒకటి చేశారా? మేము అట్లా కాదే, మేము అనుకున్నది 6 నెలల్లోనే ప్రతిదీ కూడా మేనిఫెస్టోలు పెట్టినటువంటి విషయాలు కాగా పెట్టడమే కూడా ప్రజలకు మేలు జరిగేవి, ప్రజా ప్రయోజనాలు కలిగించే విధంగా ఎడ్యుకేషన్ లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం. మీరు చూడండి, అలాగే అడ్మినిస్ట్రేషన్ లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం, సచివాలయ వ్యవస్థ అవన్నీ గడిచిన 6 మాసాల్లోనే చేసాం. ఇప్పుడు 14 మాసాలు అయింది, సంవత్సరం 2 మాసాలు దాటిపోయింది. బట్ ఈ కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఏమి అసలు కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ ఎటు లేదు లేండి, అది గాలిపోయి ఆ రోజే మేనిఫెస్టోలో సంతకం పెట్టలేదు, పక్కకి వెళ్ళిపోయి ఇవన్నీ కూడా సాధ్యం కాని హామీలని. కానీ అక్కడ ఉన్నటువంటి జనసేన వాళ్ళకి ఏంటంటే ఒక విధానం లేదు, ఒక నినాదం లేదు అంటే ఈ విధానంలో మేము ఇలా కట్టుబడి ఉంటాం, నిలబడి ఉంటాం, ప్రశ్నిస్తామని ముందుకొచ్చాం. ఈ రోజు ప్రశ్నించలేదు కాదు కదా, మౌనం వహించడమే వాళ్ళ ఎజెండా కింద వాళ్ళు పక్కపోయారు. కేవలం తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే ఆ కూటమి ప్రభుత్వాన్ని ఎందుకంటున్నారు, వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలు కానీ, కక్షాదింపు చర్యలు కానీ, చట్టాన్ని గుప్పిట్లు చేసుకున్నటువంటి చర్యలు కానీ, కూటమి ప్రభుత్వం అనగానే 3 పార్టీల మీద తోసేద్దాం చూస్తున్నారు తప్ప ఇది కేవలం తెలుగుదేశం వాళ్ళు ఏమాత్రం ప్రధానంగా టీడీపీ చంద్రబాబు తాలూకు వందమా కాదు, చంద్రబాబు ముఖ్యంగా చంద్రబాబు కూడా ఆయన పవర్ కూడా లోకేష్ మీద పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం, రెడ్ బుక్ లో నోట్ చేసుకుని ఒక్కొక్కరు టార్గెట్ చేసుకుని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ దాని గురించి భయపడేది లేదు, లొంగేది లేదు. నిజం ఎలాగా చట్టమే తెలుస్తుంది, చట్టపరంగానే మేము ఫైట్ చేస్తాం, చట్టపరంగానే క్లీన్ ఇమేజ్ తో బయటకు వస్తాం. రైట్ అండి, కరణం ధర్మశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. అరెస్టుపై ఎంపీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి దాదాపు 5 గంటలకు పైగా విచారించారు. మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్ లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జీ షీట్లను కోర్టుకు తీసుకువెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జీ షీట్లో 100కు పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్లు సిట్ అధికారులు ఛార్జీ షీట్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 268 మంది సాక్షులను సిట్ విచారించనున్నట్లు తెలుస్తోంది.